క్రితం మనం మాట్లాడిన రాకేష్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. సరే ఏ కాన్ఫిడెంట్‌తో వాళ్ళు చెప్తున్నారు, ఎంతవరకు వాళ్ళు గెలుస్తారు అనేది ఒక విషయం అయితే, ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను నుంచోకపోవటం వెనక కారణాలేంటి? ఆ పార్టీల వ్యూహాలేంటి? ముందుగా మీకు వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు శుభ సాయంత్రం. ఇక్కడ ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు అన్ని పార్టీలు ఇచ్చినాయి. ఏ పార్టీ కూడా పాటిస్తలేదు. ఇంతో అంతా నిన్న మొన్న పికప్ అయిన బీజేపీ అన్న. ఇక్కడ సెక్యులర్ వార్డ్ ఎప్పుడు 1976లో 42వ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో. అది అంతకుముందు సెక్యులర్ లేదు. ఇప్పుడు దేశ విభజన జరిగిందే మత ప్రాతిపదిక. ఆ ముస్లింలకు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, హిందువులకు హిందూ దేశం అన్నారు. హిందువులది ఒక అదే కాదు, అంతకుముందున్న మన ఆఫ్ఘనిస్తాన్ పార్ట్ ఆఫ్ ఇండియానే ఉండే వినరా. తర్వాత బంగ్లాదేశ్ పార్ట్ ఆఫ్ ఇండియానే ఉండే. తర్వాత పార్ట్ ఆఫ్ ది పర్షియా కూడా అవి ఉండే. ఇవన్నీ ఉండగా ఇవన్నీ భూటాను, నేపాల్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిందూ కంట్రీ ఉండే. తదనంతరం ఇవన్నీ విభజన జరగడం, అది చేయడం, మొత్తానికి ఏదో ఒకటి సిక్కిం మట్టుకు మనం కాపాడుకోగలిగాం. అది ఎప్పుడైతే ఉందో అది చైనా వాడు కబ్జా పెట్టకముందు సిక్కింను హిందుస్థాన్ దక్కించుకున్నది. అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో మత ప్రాతిపదికన అంటే ఎంఐఎం మత ప్రాతిపదికన పార్టీ కదా. ఎంఐఎం అంటే ఏంది? మజ్లిసే ఇత్తెహాదుల్ ముసల్మీన్, ముస్లిం అంటే ముస్లిం పార్టీ కదా, మతత్వ పార్టీ కాదా అది. అన్న తర్వాత హిందువుల నాకు ఏదైతే ఉందో ఇంకా కూడా ప్రజలకు ఇప్పుడున్న లీడర్లకు కానీ ఎవరికి కానీ అవగాహన లేదు. దాదాపు 754 సంవత్సరాలు పరాయి పాలనలా, దౌర్జన్యాలల్లా, దోపిళ్ళల్లా, ముస్లింలు, మొఘలాయిలు, బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లా 754 సంవత్సరాలు వాళ్ళ పరాయి బానిస బతుకులు బతకడం జరిగింది. మొత్తానికి ఏదో ఇక్కడ స్వతంత్రం రావడానికి కారణం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఏది కాదు. ఇక్కడ మెయిన్ కారకుడు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళని కొట్టింది హిట్లర్ ఈజ్ ది కింగ్ పిన్ ఆఫ్ ది వరల్డ్ వార్ 2లో ఏదైతే ఉందో ఆయన అంకురార్పణతో ఏదైతే ఉందో బ్రిటిష్ను సర్వనాశనం చేసిండు. ఎందుకు? వాళ్ళు లేకపోతే వాళ్ళు పోతామనుకుంటే రాష్ట్రపతి భవన్ కట్టేటోళ్ళు కాదు, నార్త్ బ్లాక్ కట్టేటోళ్ళు కాదు, సౌత్ బ్లాక్ కట్టేటోళ్ళు కాదు, ఇండియా గేట్ కట్టేటోళ్ళు కాదు, ఇటువంటి అభివృద్ధి పనులని వాళ్ళు చేసేటోళ్ళు కాదు. ఆడికే 45 ట్రిలియన్ల డాలర్ల డబ్బులు దోసుకపోయారు ఇండియాకి వెళ్ళి. అటువంటి వాళ్ళు అప్పుడు దాని తర్వాత ఇప్పుడు కూడా వీళ్ళు ఏదైతే ఉందో మతతత్వంలో ఏదో అడుగుడు వాడు అన్నది కాంగ్రెస్ కూడా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా కాంగ్రెస్ డే బై డే అది మునిగిపోయిన నావ కింద ఉన్నది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేషనల్ లీడర్షిప్లో అది క్యాపబుల్ ఉందా లేదా అన్నది మొఘలాయి వంశంలో లాస్ట్కు బహదూర్ షా జఫర్ లాగా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందంటే పార్టీ పరంగా పార్టీని చూసి ఓటేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి బ్యాక్ బోన్లో పార్టీ సింబల్లో రావడం జరిగింది. అది ఇక్కడ మొత్తం 112 ఓట్లుంటే 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫీషియో మెంబర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవరు. తర్వాత ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో. తర్వాత బీజేపీకి 24 మంది ఓట్లల్లో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 6 ఎక్స్ అఫీషియో ఉన్నారు. కాంగ్రెస్కు 14, 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో. బీఆర్ఎస్కి 24 ఉన్నారు, 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 9 మంది ఎక్స్ అఫీషియో ఉన్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఇది వాళ్ళ ఇష్టారాజ్యం కాదు, జాగిర్ కాదు. ఎవరిది మేము చెయ్యమని కాదు. నువ్వు పోటీలో పార్టిసిపేట్ కావాల్సిందే, ఎవరికోవనికి వెయ్యాల్సిందే. ఏం లేకపోతే నాకు ఎవరు నచ్చలేదని రావాల్సిందే. అంతేగాని మేము విప్పు జారీ చేసి ఎవరు పోవద్దు, ఓటేయొద్దు అనడం అనేది చండశాసనం కదా. ఎవరు కేటీఆర్ ఇచ్చిన అది ఏది వాళ్ళకు సజెషన్ కానీ ఓపెన్ స్టేట్మెంట్ కానీ అది చాలా తప్పది. అది ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఇది అనేది ప్రజలు కూడా గ్రహిస్తుంటారు. ఇక్కడ ఇక కాంగ్రెస్ కూడా ఎవరు నిలబెట్టకుండా వాళ్ళు చెప్పడం ఏదైతే ఎవరికంటే వాళ్ళకి వేసుకోమని చెప్పడం అది సమంజసమే. వాళ్ళు ఎట్టేస్తారు అనేది వాళ్ళ ఇష్టారాజ్యం ఉంటుంది. అది పక్క పెట్టి ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే పల్లకి ఎక్కేటోళ్ళు ఎక్కువయ్యారు, పల్లకి మోసేటోళ్ళు తగ్గుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ కౌన్సిల్ చెత్త కౌన్సిల్ అని తీసి మొత్తం మూసిలు ఎత్తేసిండు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పదవుల పందేరాలకు జనాలకు ఏదైతే ఉందో పదవులు పంచాలి, మనకి ఏదైతే ఉందో మొత్తము ఈ సెక్యూరిటీలు, ఐఫైలు, విఐపి బెనిఫిట్స్, క్వార్టర్స్ హైదరాబాద్లో అడ్డా పెట్టి ఇష్టానుసారం చేయవచ్చు అన్నది మళ్ళీ రిస్టోర్ చేసిన ఆయన 2004 తర్వాత. అది చాలా భయంకరమైన విషయం. ఇప్పటి కూడా తెలంగాణలో ఇవన్నీ ఏమవసరం లేదు. నేనేం చెప్తున్నా, పల్లెకి ఒక్కడు ఎక్కాల్సిన పల్లకిలో 10 మంది ఎక్కడానికి తయారున్నారు. 4 మోయాల్సిన పల్లకిలా ఒక్కడు కూడా మోయడానికి తయారు లేరు ఇక్కడ. వినరా? ఈ రకంగా ఏదైతే ఉందో రాజకీయము రాను చెప్పిన కదా రాజుగారు గుర్రం గాడిదైనట్టు ఇక్కడ. ఎందుకంటే కాస్ట్లీ అఫేర్ అయిపోయింది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. మిగతా రాష్ట్రాలలో ఇంత లేదు. ఏదైతే ఉందో డబ్బులు పెట్టాలి, ఇది ఒక పొలిటికల్ బిజినెస్ అయిపోయింది. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు ఇవాళ ఎవడు కూడా బిచ్చగాడు బికారి లేరల్లా.
కొన్ని మంత్రి పదవి ఇచ్చేటోళ్ళకి కూడా మామూలు వాళ్ళకి ఇస్తారంటే అట్లా కూడా లేదు. ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్సీల ప్రతి ఒక్కరు ఒక ప్రాథమిక ఏదైతే ఉందో భారత పౌరునిగా ప్రాథమిక కర్తవ్యం ఏంది, నువ్వు ఏ ఎలక్షన్లో అయినా పార్టిసిపేట్ కావాలి. నువ్వు ఇంకా అలా ప్రజాప్రతినిధివి కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 దాని ప్రకారం 50-50 ఖచ్చితంగా నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయినా ప్రతి ఎలక్షన్లో అఫీషియల్ ఎలక్షన్లు పార్టిసిపేట్ కావాలి. ఆయన చెప్పు చేయొద్దు, ఆయన జాగిర్ కాదు కదా కేటీఆర్ది రాజ్యాంగం ఆయనదా లేకపోతే రాజ్యం ఆయనదా? కేటీఆర్ స్టేట్మెంట్ చేయడం రాంగ్, అది రాంగ్ సిగ్నల్ పోతాయి, అది ఏదంటే అయిపోతాయి. ఇంకొకటి ఏదైతే ఉందో వాళ్ళు వేసుకోమని ఇవ్వాలి, వాళ్ళ ఫ్రీడమ్ నువ్వు సీజ్ చేయడానికి. నేను విప్పు జారీ చేస్తా అది చేస్తా అంటే నువ్వు చెప్తున్నారు కదా ఇప్పుడు రెండు కూడా మాకు ప్రతిపక్షం అన్నప్పుడు నేను ఏమంటున్నా, ప్రతిపక్షం అన్నప్పుడు ఇవాళ హుకుం అంటారు సార్. ఇంత ముందు బీజేపీ ఎన్నిసార్లు విప్ జారీ చేయలే పార్లమెంట్ లో? మీరు ఒక్కసారి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయలేదు, ఇప్పుడు సభ వేరు, బీజేపీ పార్టీ విప్ జారీ చేయలేదా? యాదగిరి గారు ఎన్ని వాటిలో మాట్లాడినారు. ఇక్కడ ఎలక్షన్ వేరు, సభ వేరు. సభ జరుగుతున్నప్పుడు సిస్టమ్ వేరు ఉంటుంది సార్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి సార్, నాకు రెండు పార్టీలు వ్యతిరేకమే, అలాంటప్పుడు ఏదైతే ఉందో నోటా వేసినారు. బీయింగ్ కార్పొరేటర్ గా ఎందుకు వేస్తాం నోటా? కార్పొరేటర్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది కదా, వాళ్ళకు కాంగ్రెస్ ఫ్రీడమ్ 14 మందికి ఫ్రీడమ్ ఇచ్చింది. ఒక్క విషయం మీరు అంటున్నారు కేటీఆర్ గారు విప్పు జారీ చేయడం తప్పు. అవును, 100% డెమోక్రటిక్ ప్రాసెస్ తప్పు. ప్రాసిక్యూట్ చేయండి. ఎందుకు అవుతున్నారు? చేయాలి. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ డెమోక్రటిక్ ప్రాసెస్ కు వాళ్ళు అగెనిస్ట్ గా మాట్లాడితే మీరు ప్రాసిక్యూట్ చేయండి. ఇప్పుడు మాట్లాడారు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ టోటల్ గా ఎలక్షన్ కమిషన్ ఫుల్ పవర్స్ ఉన్నాయి యాక్షన్ తీసుకోవడానికి. అది వాళ్ళు ఉన్నది ఏదైతే ఉందో రాజదాల్చుకుంటే కంప్లైంట్ చేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేయమనండి. ఎవరికంటున్నారు? ఇక్కడ నేను అనలిస్ట్ గా చెప్తున్నా, అంతేగాని నేను ఓటర్ ఈజ్ ఓటర్, అంతే కదా? మరి ఓటర్ మీద మీరు ప్రాసిక్యూట్ చేస్తారా? నేను ఓట్ వేయలేదు, సపోజ్ ఐఎమ్ బీయింగ్ ఏ ఓటర్ గా నేను ఓట్ వేయలేదు, విప్పు జారీ చేయడానికి అధికారం లేదు అని వాళ్ళు అంటున్నప్పుడు ప్రాసిక్యూట్ చేయండి. అది వేరు. మామూలు ఓటర్ విప్పు లేదు, విప్పు ఎక్కడున్నా ఇష్టం ఒక ఓటు ఉన్నది. ఒకటి ఏంటంటే ఇప్పుడు విప్పు జారీ ఓటు వేయొద్దని విప్పు జారీ చేయకూడదు అనేది కనుక ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటే దాన్ని లీగల్గా ప్రాసిక్యూట్ చేయండి, ఇమీడియట్గా చేయండి. ఇంత కాల్సిన 3 రోజులు ఎందుకు ఆగినరు? ఆయన మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇమీడియట్గా చేయాలి. మీరు లాస్ట్ మీటింగ్ నాకు ఎందుకు ఆపారు అసలు? శ్రీనివాసరావు గారు లాస్ట్ టైం కూడా ఒకసారి డిస్కషన్ వచ్చింది. కోటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఏదైతే మెదక్లో అక్కడ ఒకసారి ఎమ్మెల్సీ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక్క ఓటుతో అది చెల్లకుండా పోయింది. అప్పటి నుంచి ఇదైతే విప్పుకు ఇట్లాంటి అంటే ఓటు హక్కు వినియోగించుకోకుండా పార్టీల నుంచి విప్పు జారీ చేయడం అనేది ఆ పరిస్థితుల్ని బట్టి అప్పట్లో అది ఓకే అయింది అనేది మన కోటేశ్వర గారు ఒక క్లారిటీ. లీగల్ గా దాని మీద కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇది రాజకీయ పార్టీగా ఇది ఫస్ట్ టైం సార్ ఏది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం అయితే కాదు కదా. ఫస్ట్ టైం ఓటు వేయొద్దని విప్పు జారీ చేయడం తెలిసి ఫస్ట్ టైం. ఓటు వేయొద్దని చేయరు. వేరు, అది వేరు ఓటు వేరు కదా. వాళ్ళు ఏదైతే ఉందో సెల్ఫ్ డిస్ట్రక్షన్ కేటీఆర్ బిహేవియర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీకి డ్యామేజ్ చెప్పుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇంకా కూడా తగ్గి ఏదైతే ఉందో మంచిగా సబ్మిసివ్ ప్రోగ్రెసివ్ టైప్లో ఉండాలి. ఒక ప్రజాప్రతినిధికి రాజకీయ నాయకునికి ఏవో లీడర్ కానీ డబుల్ డక్కర్ బస్సులు ఉండే ఆ ఫుడ్ బోర్డుకి ఎంత ఒప్పుకుంటుందో అంత ఒప్పుకుంటేనే రాజకీయ నాయకుడి కింద లెక్క. అహంతో ఏదో వచ్చిన తర్వాత ఎవరో తండ్రితోని ఎడ్యుకేషన్లో వచ్చిందంటారు సార్. మీరు ఒక్కటి వినండి. అవును సార్, ఆ రోజు ఉద్యమంలో మరి తండ్రితోనే చేసిరా వీళ్ళంతా? కేటీఆర్ గాని కవిత గాని ఉద్యమంలో సీరియస్ పార్టిసిపేషన్ ఉంది కదా? వాళ్ళ ఇద్దరు లేదా తండ్రి ఫస్ట్ లేదా? ఒక్కటి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకు? ఇంకొక విషయం చెప్తున్నా, ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఎండ కడుతుంది,
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని మర్చిపోకండి. బీజేపీ సైలెంట్ ఉంది, బీజేపీ సైలెంట్ ఉంది. మీరు ఎక్కడున్నా 6 గ్యారెంటీల మీద మేమే క్వశ్చన్ చేస్తాం. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో మేమే క్వశ్చన్ చేసాం, అభయ హస్తాల మీద మేమే క్వశ్చన్ చేసాం. మీరు ఎక్కడండి ధర్నాలు బీజేపీలో చెప్తున్నారు, రాస్తా రోకోలు ధర్నాలు చేసింది మేము. బీజేపీ ఒక్క ఇష్యూ చెప్పండి నాకు. గారు ఒక నిమిషం ఇదే కేసీఆర్ 2001 ఏప్రిల్లో నిజాం కాలేజ్ మీటింగ్లా, తర్వాత రెడ్డి హాస్టల్ మీటింగ్లా నా కొడుకు అమెరికాలోనే ఉన్నారు, నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, వాళ్ళు రారు, ఇక్కడ ఏం చెయ్యరు, మడి మీద రాళ్ళు పట్టుకోవటం మాట్లాడినప్పుడు మీ మాటకి ఎక్కడ విలువ ఉన్నది? ఒకటి మేడం, మేము ఒకటి చెప్తాం సార్. సార్ 2001 అన్నారు కదా సార్, మనకు రాష్ట్రం ఏర్పడ్డది ఎప్పుడు సార్? 2014 జూన్ 2. సార్ ఈ మధ్య కాలంలో కవిత గాని కేటీఆర్ గాని ఉద్యమంలో ఉందా లేరా? ఎవరు ఉద్యమంలో ఒక సీరియస్ ఉద్యమంలో ఉన్నాయి. యాదగిరి గారు నేను చెప్తాను రే, మీది ఇదే 2014 క్యాబినెట్ లా, 2018 క్యాబినెట్ లా ఉద్యమ ద్రోవులకు మంత్రులు ఎందుకు ఇచ్చిర్రు? ఒక ఉద్యమ ద్రోవులకు మంత్రులు ఎందుకు ఇచ్చిర్రు? మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత ఎవరు సబితా ఇంద్రారెడ్డి, ఎంతమంది లిస్టు తీస్తే చాలా, తర్వాత గోలెడు ఉన్నారు. నేను ఏమంటున్నా, గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమ పార్టీ అంటే రాజకీయ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీ ఎంతవరకు అంటే వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారం ఇప్పుడు ఒకటి ప్రతి నేనేమంటున్నా విస్తా గారు, ప్రతి ఎలక్షన్లో నామినేషన్ వేసినోడు ఎవడైనా కానీ గెలుస్తామన్న ధీమాతోనే నామినేషన్ వేస్తారు. ఇప్పుడు ఎంపీలో ఎంతమంది ఉన్నారు అట్లా అనుకుంటే అందరే ఓన్లీ పార్టీలో ఉండాలి కదా. ఉంటా 100 మంది, 116 మంది, 200 మంది, ఎంత పెద్ద డ్రమ్ములు పెట్టి ఎలక్షన్ కండక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అటువంటిప్పుడు వాళ్ళు పోటీ చేసి గెలుస్తారా ఓడతారా అనేది విషయం వేరు. వాళ్ళు ఈక్వేషన్ ఏం వర్కౌట్ చేసుకుందాం అనుకున్నారో అది ఏమున్నదో లాస్ట్కి ఏదైతే ఉందో వాళ్ళు మత పేరు మీద ఓటు అడిగినరు, అది అడిగినారని ఇవ్వలు అడగడానికి ఇక్కడ వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మతము నేనేమంటున్నా, మతం సెక్యులర్ కంట్రీ అన్నది, సెక్యులర్ వర్డ్ అన్నప్పుడు నీకు ఫ్యామిలీ లాస్ ఎందుకు ఉంటాయి, ముస్లిం లా ఎందుకు ఉంటుంది, హిందువులా ఎందుకు ఉంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు పెట్టలేదు? రాజ్యాంగమేమండి, రాజ్యాంగం 100% సెక్యులర్ ఇవ్వడమే తప్పు ఇంకొక విషయం సార్, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మా హిందూ ఓట్లు హిందువులు వేయండి, ఇదే మాట వాళ్ళ గౌరవ ప్రధాని మోదీ గారితో చెప్పాను. మోదీ గారు ఏమని, అదే అమిత్ షా గారిని చెప్పాను, మా హిందూ ఓట్లే మాకు వేయండి. హిందూ ఓట్లతో గెలిచిన ఈ దేశంలో అన్ని మతాలకు సంబంధించిన మతస్తున్నారు సార్, అందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. హిందూ ఓట్లతో వీళ్ళని రెచ్చగొట్టారు ఇక్కడ. అదే ఎంఐఎం పార్టీ ఒక మతం పేరు చెప్పుకొని వాళ్ళు హిందువులు మెజార్టీలో నువ్వు అట్లా 1971 వరకు నేను వాళ్ళకి చెప్తారు, మీరేం చేస్తారు? స్టార్టింగ్ లోనే ప్రవీణ్ గారు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ బహిరంగంగా చెప్పారు. 1971 దాకా ఎంఐఎం అనేది ఊర్చులేదు ఇక్కడ. 71లో చార్మార్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎవరైతే ఉందో సలావుద్దీన్ ఓవైసీ ఫస్ట్ గెలిచిండు. ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యన పోటీ పెట్టిండు. అప్పుడు బనారస్ శిలాలు చెప్తాను, బన్సీలాల్ ఇద్దరి మధ్యన, బన్సీలాలను ఇంకో బనారస్ దాస్ గుప్తా ఇద్దరు ఉండ్రి, వాళ్ళు ఇద్దరి మధ్యన పెట్టి ఈయన గెలుచుకుపోయిండు. తదనంతరము కాంగ్రెస్ ప్రతిసారి నామినేషన్ వేసింది. ఆయన ఎవరు, మన మర్రి లక్ష్మారెడ్డి ఎవరు, ఆయన ప్రతిసారి నామినేషన్ వేయాలి, ఎన్న కూర్చోవాలి. అది చీకటి ఒప్పందం కానీ ఎట్లా గెలిచారు వాళ్ళు. తర్వాత ఒకటి పోయి ఎమ్మెల్యే, 1 2 3 ఇవాళ 8కి వచ్చింది.
8కి ఎట్లా అట్లా వచ్చింది? కాదు సార్, పోటీ చేయకపోతేనేమో పోటీ చేస్తారు, Divide and పోటీ rule. చేస్తేనేమో చీకటి ఒప్పందం ఆ, అంటారు. వాళ్ళు నేనేమంటున్నా, ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది? అసెంబ్లీ వేరు, నేను పోటీ ఏమంటున్నా, చేయకపోతేనేమో పోటీ చేస్తలేరండి, పోటీ అట్లా పోటీ కాదు. చేస్తేనేమో చీకటి ఒప్పందం అంటారు. అదే మతం అదే పార్టీ మతస్థితిలో గదే స్టెప్ ఉంటుంది. బై స్టెప్ గా ఎదుగుతూ వస్తున్నారు. ఎదుగుతున్నారు, 8గా వచ్చింది. ఎదిగేది ఏంటి ఇంకా సార్? ఒకటి. అది ఒక నేషనల్ పార్టీ ఎదిగేది ఏముంది అదే సార్? ఎక్కడ నేషనల్ పార్టీ, అది నేషనల్ పార్టీ, నేషనల్ నేషనల్ పార్టీకి పార్టీ అది. ఆ నేషనల్ పై లోపారికి ఒప్పందం నుండి మీరు పోటీ అయితే చేయాలి. ఈ రెండు నేషనల్ పార్టీలు కలిసి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను సమాధి చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. ఒకటి యాదగిరి గారు, ఇప్పటి కూడా వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయాలి. బీజేపీ కానీ సారీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ఇచ్చేసింది కదా. కాంగ్రెస్ ఇచ్చేసింది, కాంగ్రెస్ ఇచ్చింది నో డౌట్. కాకపోతే కాంగ్రెస్ అటు ఎంఏం పోతారా ఇటు వస్తారా అనేది అది క్లియర్ కానీ కట్ వాళ్ళ ఏమో ఇష్టం పోతారు. కదా, అది వాళ్ళ clear internal వాళ్ళ అది ఇష్టం. అన్నది నేను ఏమంటున్నా, అది రేపు ఎన్ని BJP 25 నాడు ఓట్లు లెక్క పెట్టుకున్నాక ఎన్ని ఎటు పోయినా ఎక్కడ పోయినా అది లెక్క బయటకు వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇప్పటి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఏదైతే ఉందో డివైడ్ అండ్ రూల్ పాలసీని పక్కకు పెట్టాలి, యునైట్గా పోవాలి. మనకి ఏదైతే ఉందో ఇప్పటికి బ్రహ్మాండం భయంకరంగా ఏమైపోయిందంటే మన దాంట్లో సనాతన ధర్మానికి ఏదైతే గండి కొట్టే దాఖలాలు చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాల నానా యాసలు పడుతున్నారు. ఇంతో అంతో కాకపోతే 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ వచ్చిన తర్వాత చాలా అల్లర్లు తగ్గినాయి, బాంబ్ బ్లాస్ట్లు తగ్గినాయి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది. ఫారిన్ కరెన్సీ ఇవాళ 5th పొజిషన్కి వచ్చింది. 5th పొజిషన్కి వచ్చింది. జీడిపి మొత్తం పడిపోయి దేశము చుట్టుపక్కల పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే ఘోరమైన పరిస్థితులు పోయిన పరిస్థితి. పాకిస్తాన్ పరిస్థితి ఏంది? ఒక నిమిషం. 1947లో పాకిస్తాన్ జనాభా 3,10,00,000, ఇవాళ 26 కోట్లకు వచ్చింది. ఆ రేషియోలో ఇక్కడ పెరగలే కదా. ఇక్కడ మన దగ్గర మనం విభజన జరిగినాడు 30 కోట్ల చిల్లర. ఎన్ని రేట్లు పెరిగింది, ఎన్ని రేట్లు పెరగలే కదా. ఇక్కడ ఫ్యామిలీ కంట్రోల్ ఏదైతే ఉందో ప్లానింగ్ ఉన్నది పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బదులు చాలా రకరకాలు ఏంటంటే ఎప్పుడో పాపం ఆయన చచ్చిపోయాడు శంకర్ స్వీట్లీలా ఏదైతే ఉందో ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ అన్నది ఎప్పుడైతే 1947 నుంచి తదనంతరం ఏంటంటే మ్యాన్ టు ఏప్ అడవి మనిషి నుంచి అడవి మనిషి అవుతున్నది రాజ్యాంగం అనేది ఏదైతుందో కలికాలం ఏదైతుందో ఆ రకంగా అవుతుంది. ఇక్కడ ఎథిక్స్ లేవు, విలువలు లేవు. ఇలా కాంగ్రెస్ అడుగుతున్నా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఇంకా 6 మంత్రి పదవులు 18 నెలలు అయినా కూడా వాళ్ళు ఇప్పటికి నింపలేదు. వాళ్ళ ప్రజా పరిపాలన మీద ఎక్కడ పట్టు ఉన్నది? పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంతర్గత విషయాలకు సంబంధం సంబంధించి ఎవరికోవాలి ఇవ్వాలి, ఇప్పుడు రాజ్యాంగ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తలేదు కదా. పార్టీ జాగీర్ కాదు, రాష్ట్రము. ప్రజలకు ఏమి ఇబ్బంది అండి? 12 మంది మంత్రులు ఉన్నారు కదా. పక్కబెట్టండి. రాష్ట్రం మీ పార్టీ జాగీరా? ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉన్న రాష్ట్రాన్ని మీరు 18 మంది మంత్రి పదవులు నింపాల్సిందని అది కంపల్సరీ ఏం లేదు కదా. కంపల్సరీ లేదు కదా. కంపల్సరీ సార్ ఇంకొకటి సార్, 15% నింపాలను. కంపల్సరీ అనేది ఏం లేదు. అవసరం ఉన్నప్పుడు నింపుతారు. దానికి ఇప్పుడు 58 డిపార్ట్మెంట్లు 12 మంది మంత్రి 12 అవసరం ఉన్నప్పుడు నింపుతారు, మీకు అవసరం ఉన్నప్పుడు కాదు. కాదు, ప్రజల అవసరమే ఉన్నది. ప్రజలకు అవసరం లేనప్పుడు నింపుతారు. ఇక్కడ ప్రజలకు అవసరం లేనప్పుడు నింపుతారు. సామాజిక న్యాయం ఇది లేదండి వీళ్ళ పార్టీలో. సామాజిక న్యాయం ఎక్కడ మీ దగ్గర ఉన్నాయండి? మీ దగ్గర ఏకకుల మీ ఫ్యామిలీ కన్సెంట్ పార్టీ భారతీయ జనతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడేది ఏ 6 గ్యారెంటీలు సరే, సరే, ఏ నైతిక హక్కులు లేదు. ఏ ఒకటి లేదు. మీరు ఎట్లా కూడా మాట్లాడతారు? రాగానే నింపలేదు. సామాజిక వాళ్ళు మీ దగ్గర మీ 3 నెలల TRS నుంచి నింపారు. ఇవ్వలేదు. దొంగలను ఒక మహిళను ఉద్యమ ద్రోహులను నింపుకొని మంత్రి పదవులు ఇచ్చారు. సరే, ప్రవీణ్ గారు, సరే, ఫైనల్ గా మొత్తానికి మన ఈ ఇష్యూకి వస్తే హైదరాబాద్ ఎమ్మెల్సీ రేపే ఎలక్షన్ జరగనుంది కాబట్టి ఇంకా అదే ధీమాతో ఉన్నారా గెలుస్తాము అనే దాంతో? 100% మేము ధీమాగా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈరోజు పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా అధికారంలో ఉండి పోటీ చేయలేదు. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఇంత పెద్ద హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న ఎలక్షన్కి దూరం ఉన్నారంటే ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇదేని ఎలక్షన్ బైకాట్ చేసేది ఒక నక్సలైట్లు మాత్రమే. నక్సలైట్లు తప్ప ఎవరు కూడా బైకాట్ చేయరు. అదే ధీమాతో ఉన్నారని నేను 100% ధీమాతోటే ఉన్నాను. మీరు గెలవరు అన్న విషయం మీకు కూడా తెలుసు, కానీ ఇక్కడ ఒక మేడం, స్ట్రాటజీ ఇంకొకటి. ప్రకారము రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లేదు చెప్పుకోవాలి ఆ విషయంలో నుంచోబెడుతుంది. మేడం ఇంకొక విషయం చెప్తారు. 2008లో రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు మహబూబ్నగర్.